ఆదికాండము 1వ అధ్యాయం తీసుకుందాం. 24వ వచనం నుండి 31వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును కాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమవునని పలికెను. ఆ ప్రకారం ఆయను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. 6వ దినపు సృష్టి మా గమనాన్ని తెచ్చారు. మేము ధ్యానించుకుంటుండగా మాతో మీరు మాట్లాడండి. మీరేమై ఉన్నారో, ఏం చేశారో, మేము మా కొరకై మీరేం చేశారో మేము తలంచి మిమ్మల్ని ఘనపరిచి మాయపరిచి కృతజ్ఞతతో జీవిస్తూ మీకు ఇష్టంగా జీవిస్తూ మీ మయం కొరకై ముందుకు సాయం చేయండి. మమ్మల్ని మీరు సృజించడంలో మీ ఉద్దేశం ఎరిగిన వారమై అర్థవంతమైన జీవితం మీరు ఇచ్చిన ఆయుష్కాలం అంతా జీవించడానికి సాయం చేయండి. ఇప్పుడు మీ వాక్యాన్ని మాకు ఆశీర్వదించు, మాతో మీరు మాట్లాడు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 2వ అధ్యాయము ఆదికాండం. ఈ భాగంలో 24 నుంచి 31 వచనం వరకు 6వ దినపు సృష్టిని చూస్తాం. 6వ దినపు సృష్టి 2 భాగాలుగా మనం చూస్తాం. మొదటి భాగం 24, 25 వచనాలు. ఏం చేశారు దేవుడు? ఆయన వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారము ఆయన. కాబట్టి 25వ వచనం కూడా మళ్ళీ అలాగనే మనం చూస్తాం. కాబట్టి దేవుడు భూమి మీద జంతువులను సృజించాడు. మనం చూచాము. 5వ దినం సముద్రం మత్స్యంలో చేశాడు, సముద్రంలో. తర్వాత భూమి మీద ఆకాశ విశాలమందు ఎగురు పక్షులను చేశాడని 5వ దినపు సృష్టిని గురించి మనం చెప్పుకున్నాం. జీవము కలిగి చెల్లించు వాటన్నిటిని. అయితే ఇప్పుడు భూమి ఖాళీగానే ఉంది, అంతే కదా. సముద్రం ఏమో నిండా ఉంది దేవుడు చేసిన నానా విధమైన ఆ జీవులతో. ఆ తర్వాత ఆకాశాన్ని చూస్తే ఆకాశం గుండా నిండానే కనపడుతుంది. పక్షులు అటు ఇటు విశాలమందు ఎగురుతున్నాయి భూమి మీద, ఆకాశాల మందు. అయితే భూమి మీద మాత్రం ఏమీ లేవు. అందుకని 24, 25 వచనాలలో భూమి మీద మృగములను, ఆ తర్వాత పశువులను, పురుగులను, అడవి జంతువులను, ఇలాగ నానా జాతుల జంతువులను ప్రభువైన దేవుడు సృజించాడు. కాబట్టి వీటన్నిటినీ కలుగజేసిన వాడు దేవుడే. ఇక్కడ మనకు ఒక మాట ఉంది, మనం పొరబడే ప్రమాదం ఉంది. ఏమిటది అంటే,
24లో భూమి పుట్టించుగాకని పలికెను. భూమి పుట్టించుగాకని పలికెను అంటే భూమి పుట్టించిందా అనే ప్రశ్న మనకు వస్తుంది అని. కానీ భూమి కాదు పుట్టించింది. 25వ వచనానికి వస్తే ప్రారంభ పదం చదువుతున్నారు. దేవుడు ఆ తర్వాత చివరి భాగాన్ని వెళుతున్నాడు. ప్రతి పురుగును చేశాను. కాబట్టి దేవుడు చేశాడు. భూమికి సృష్టించేటువంటి శక్తి ప్రభువైన దేవుడు ఇవ్వలేదు. అయితే భూమి పుట్టించునుగాక అని అన్నాడు. అది చేసింది ఎవరు? పరిశుద్ధులైన ప్రభువైన దేవుడు. అంటే భూమి మీద పుట్టుగా కానీ అలా కలునుగా కానీ దేవుడు చెప్పి కలుగజేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం మిగిలిన దినాల్లో కూడా సృష్టిని గురించి మన విషయం జాగ్రత్తగా ఉండాలి. జలములు దాంట్లో మత్స్యములు అన్నీ కలుగజేయను కాకండి అవి కలుగజేసేది కాదు. కాబట్టి ప్రతిదీ కూడా ప్రభువైన దేవుడు సృష్టించాడన్న సంగతిని మనం మనసులో ఉంచుకోవాలి. 73వ కీర్తన గ్రంథంలో ఒక మాటను మనం చూస్తాం. రండి, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 73వ అధ్యాయము 73వ అధ్యాయము కీర్తనల గ్రంథం. ఇక్కడ ఆసాఫ్ అనే ఒక భక్తుడు తన గురించి తాను మాట్లాడుకున్నప్పుడు ఆ పదం తాను వాడతాడు. 22వ వచనం, నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడను అయితే నేను. ఇక్కడ మరొక మాటని జ్ఞాపం చేయాలని కోరేది ఏంటంటే, పశువులకును జంతువులకును పురుగులకును ప్రభువైన దేవుడు సృష్టించినటువంటి వాటన్నిటికీ ఆ తర్వాత దేవుడు సృష్టించిన మానవునికి మధ్య గొప్ప అగాధం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది అనేది మనం మనసులో ఉంచుకోవాలి. 6వ దినమునే దేవుడు వాటిని చేశాడు, నరుని చేశాడని చెప్పి నరుని జంతువులతో మృగములతో సాటి మనం ఏమాత్రం చేయడానికి వీలు లేదు అని. అయితే వాటిని చేసిన దేవుడే నరుని కూడా చేశాడు, అంతేగాని అయితే నరుడు వాటికి సాటి ఏమాత్రమును కాడు. మనం 5వ దినపు సృష్టిలోనూ ఇంకా అనుకుంటాను. ఆ టైంలో ఒక మాట చూసాం, జీవము కలిగి చెల్లించు వాటిని అన్నమాట. అవును, జంతువులు అవన్నీ కూడా ప్రాణము జీవం మాత్రమే ఉంది, కానీ అయితే ఆత్మ లేడు. అయితే మానవుడు జీవ ఆత్మ ప్రాణము ఈ 3 కలిగినటువంటి వ్యక్తి అని. కాబట్టి సృష్టికి మానవునికి తర్వాత సృష్టి యావత్తుకు చాలా వ్యత్యాసం అనేది చూస్తాం. ఇందాక మనం పాడిన పాటల్లో కూడా ఆ సంగతి మనకు అర్థమవుతుంది అని. సరే, ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 24, 25 వచనాలు, భూమి మీద వాటి జాతి ప్రకారం జీవము కలిగిన జంతువులను, పురుగులను, అడవి మృగములను, అడవి జంతువులను ప్రభువైన దేవుడు చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవునివే. మనకు తెలుసు, దావీదు ఒక మాట అంటాడు కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయం. రండి దయచేసి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 15వ వచనం, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్టు నా పెదవులు తెరుము. 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు, కోనీళ్ళ నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అని దావీదు చెప్పడం మనం చూస్తాం. ప్రభువైన దేవుడు తానే ఒక మాట అంటాడు, మీరు అర్పించు బలులు ఏమాత్రం వేవేల కొండల మీద పక్షులు పశువాదులు నీవు ఎవరివి? నావే కదా అని అన్నాడు. కాబట్టి దేవుడు వాటిని చేశాడు, అవన్నీ కూడా దేవునివే. కాబట్టి ఒక సమయం వచ్చింది, ఈ పశువులు పక్షులు వీటి అర్పణలు బళ్ళు కాక ప్రభువైన దేవుడు మించిన బళ్ళను కోరాడు అని.
కాబట్టి దేవుడు వీటన్నిటిని కూడా సృష్టించిన ఉద్దేశం ఏంటో మనకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంది. పక్షులు, పశువులు ఇవన్నీ కూడా దేవుడు సృజించినప్పుడు అవన్నీ కూడా మనిషిని ఉపయోగం కొరకై, ప్రభువైన దేవుడి సేవార్థమై వాటన్నిటిని దేవుడు కలగజేశాడు అని. కనుకనే ప్రభువును స్తుతించి కనపరుద్దాం. అయితే ఒక సమయం వచ్చింది, ఈ అర్పణలు బలులన్నిటికీ తన కుమారుడి క్రీస్తు లోకాన్ని పంపించి శిలువలో ఒకే ఒక అర్పణం బలిగా చేయడం ద్వారా ఇక ఈ పక్షులు, పశువులు, జంతువుల యొక్క అర్పణలు బలులకు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. సరే, ఇప్పుడు ముందుకు వెళ్దాం. 26వ వచనం నుంచి వెళ్దాం. ఇక రండి. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని. ఇప్పుడు నరులను గురించి మనం చూస్తే సృజించబడంలోనే ఇంతవరకు 6వ దినం సగభాగం వరకు సృజించినటువంటి వాటన్నిటిలో ఏది కూడా మానవునికి సాటి రాదు. కారణం ఏంటి అని అంటే అవి ఏవి కూడా దేవుని స్వరూపములో సృజించబడలేదు అని. పౌలు అపొస్తలుడు రోమీలు రాస్తూ 1వ అధ్యాయంలో ఈ లోకము దేవుణ్ణి ఎరుగక వారు ఏం చేస్తున్నారట? 1వ అధ్యాయము 23వ వచనం, 22 కూడా చదువుతాను. వారు అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైన వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పా జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. దేవుడు వీటిని ఆయన స్వరూపంలో ఏమి చేయలే. అయితే మనుషుడు హృదయాంధకారం చేత, తనలో ఉన్న అజ్ఞానం చేత, పాపమును బట్టి హృదయాంధకారంతో మానవుడు ఇలాంటి ప్రభువైన దేవుడు చేసిన జంతువులు, పురుగులు వాటిని ప్రతిమా స్వరూపములుగా చేశాడు. కాబట్టి అవే దేవుని స్వరూపాలని తలంస్తూ మ్రొక్కను ఆరాధించడాన్ని వచ్చి ఇక్కడ మనం ఖండన చూస్తాం పౌలు అపొస్తలులు మాట్లాడేటప్పుడు. సరే, అయితే దేవుని స్వరూపంలో చేయబడిన వారు ఎవరు? 26వ వచనం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఇక్కడ బహువచనాన్ని మనం చూస్తాం. ఇంతవరకునేమో దేవుడు భూమి ఆకాశాలు సృజించను, దేవుడైన యెహోవా కలుగాక అంటే కలిగినాయి. అది ఇక్కడికి వచ్చేటప్పుడు మనం గమనించినట్లయితే కనుక నరుని సృజించే సమయానికి వచ్చాడు. మనము లోకంలో ఒక సభ, ఆ సభలో ఒక తీర్మానం చేయనే ఉన్నారు. ఆ సభలో 3 వ్యక్తులు మనం చూస్తాం. ఆ 3 ఎవరో కాదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని. కాబట్టి ఇక్కడ త్రిత్వం యొక్క ప్రమేయం మానవుని సృజించడంలో మనము చూస్తాము అని. అవును, నిజమే. మానవునే కాదు, కాబట్టి ఇతరమైన వాటిని కూడా చేసినప్పుడు దేవుడు అన్నప్పుడు అది బహువచనంగా మనం చూస్తాం. హీబ్రూ భాషలో ఎలోహీం బహువచనం. కాబట్టి తండ్రి, కుమారు, పరిశుద్ధాత్ముడు ముందు నుంచే కనపడుతూనే ఉంటున్నారు వారు. కనుక ఇప్పుడు ఈ మానవుని సృష్టి లేక సృజించబడింది యావత్తు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. అక్కడ మనం క్రిందకు వస్తే 3-4 వచనాల్లో ఆయన లేకుండా ఏది కూడా ఏం లేదట, సృజించబడలేదు. ప్రభుని క్రీస్తుని గురించి మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. కాబట్టి సృష్టిలో ఈ త్రిత్వం యొక్క ప్రమేయాన్ని మనం ఇక్కడ చూస్తాము అని. సరే, అయితే అక్కడ మరొక మాటకు, ముఖ్యమైన మాటకు వెళితే ఏమనుకున్నారు? తండ్రి, కుమారు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. కాబట్టి దేవుడు ఇంతవరకు జీవము లేని, జీవము కలిగిన
మొక్కలో లేకపోతే వృక్షంలో లేకపోతే సముద్రంలోనో లేక ఆకాశ పక్షులు ఆకాశంలో ఎగురు పక్షులు భూమి మీద ప్రాకు జంతువులో పురుగులో అయితే వీటన్నిటిని మించి మానవుని ఒక ఉన్నతమైన స్థితిలో సృజించాడు అని. కాబట్టి మన స్వరూపమందు మనం చేసుకుందాం. కాబట్టి మనుష్యుడు ఒక్కడు మాత్రమే దేవుని స్వరూపం. మనం ఆ సందర్భం బైబిల్లో ఆయా చోట్ల మనం చూస్తాం. సరే, ఇప్పుడు మన స్వరూపమందు మనం చేసుకుందామని చెప్పిన దేవుడు 2వ అధ్యాయానికి వెళితే ఇది ఒక తీర్మానం సభే, ఇక్కడ ఇంకా చేయలే. అయితే 2వ అధ్యాయానికి మనం వెళితే 7వ వచనంలో అప్పుడు దేవుడు చేశాడు. అక్కడ ఎలాగ చేశాడని వ్రాయబడింది. 2వ అధ్యాయం 7వ వచనం, నరుడు జీవాత్మ అయిను దేవుడు ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో దేంతో నిర్మించాడంటే నేల మంటిది. ఒకవేళ ఇక్కడ మనకు అర్థమవుతుంది తన స్వహస్తంతో చేశాడా అని. ఎందుకంటే ప్రవక్తలు అన్నారు ప్రభు అయిన దేవుని గురించి, ఆయన మన కుమ్మరి, మనం ఆయన చేతిలో ఏమై ఉన్నాము జిగట మన్ను. హీజ్ అవర్ పాటర్. కాబట్టి కుమ్మరి మంటిని చేత్తో తీసుకొని చేసినట్లుగా ప్రభు అయిన దేవుడు ఆ నేల మంటిని తీసుకొని ఆయన తన చేతులతో ఒక స్వరూపంని ఏర్పాటు చేశాడు. ఇది అద్భుతమైన విషయం. అంతవరకు సృష్టించిన వాటన్నిటినీ దేవుడు మాటతో కలుగులుగా కంటే కలిగినాయి, కానీ అయితే మనిషి విషయానికి వచ్చేటప్పటికి అలాగూ చేసినట్టుగా మనకు కనపడదు అని. తన పోలి తన స్వహస్తంతో ఆయన నిర్మించాడు అని. సరే, ఇప్పుడు అసలు ప్రాముఖ్యమైన ఆ మొదటి తలంపుకు మనం వస్తే, ఇలాగా చేసిన మనిషిని గురించి మాట్లాడుతూ మన స్వరూపము అని. కాబట్టి మనుష్యుడు దేవుని సారూప్యము అనేది. స్వరూపము అని అంటే ఇక్కడ మళ్ళీ మనం పొరపడకూడదు అని. దేవుడు మనలాగా ఉంటాడా? ముక్కు, ముఖం, కాళ్ళు, చేతులు, కళ్ళు, అవునా? ఒక అలాంటి తలంపులు మనకు వస్తాయి. కాదనం. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు మనుషుగా లోకంలో జన్మించాడు. అయితే ఆయన మనుషులుగా జన్మించకముందు ఆయన ఏమై ఉన్నాడు? మనిషిని సృజించాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ మనం చూస్తాం, దేవుడు ఏమైనాడట? ఆత్మ ఉన్నాడు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను అన్నాడు. అయితే ఒక టైం వచ్చింది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడు మానవుని నిర్మించాక ప్రభువైన దేవుడు తర్వాత తన కాలంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి మన వంటి వాడైనని బైబిల్లో పౌలు అపోస్తలులు చెప్పడం మనము చూస్తాం. అయితే ఆదాము హవ్వలు ఎలాగ సృజించబడ్డారంటే అండి, దేవుని స్వరూపంలో సృజించబడ్డారు. ఇంకో మాట కూడా చెప్పాలి, చాలా ప్రాముఖ్యం. 2వ అధ్యాయంలో మనం చదివాము, దేవుడు అతని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు ఏమైనాడట? కనుక మానవుడు దేవుని యొక్క జీవాన్ని తను పొందాడు. వాటన్నిటిని గురించి మనం గమనించినట్లయితే కనుక మొక్కలున్నాయి, చెట్లున్నాయి, వాటికి జీవం ఉంది, అయితే చెలించవు. కానీ అయితే సముద్ర జలరాశులు అనేకములు ఉన్నాయి, అవి చెల్లిస్తున్నాయి. భూమి మీద ఉన్నాయి జంతువులు, అవి చెల్లిస్తున్నాయి. ఆకాశంలో మనం చూస్తాం చెల్లించే ఆకాశ పక్షులు మనం చూస్తాం. కాబట్టి వాటన్నిటికీ జీవం ఉంది. కానీ మనిషికి ఉండే జీవం ఆ జీవం కాదు. మనిషికి ఉండే జీవం ఏ జీవము అంటే దేవుడు తన సొంత ఊపిరిని మానవులు ఊదాడు. అందుకనే సామెతల గ్రంథంలో ఈ మాటను మనం చూస్తాం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. 4వ అధ్యాయము 4వ అధ్యాయమేనా? ఎక్కడండి?
20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ నేల మంటితో ఒక బొమ్మ చేశాడు, ఆయన స్వహస్తంతో తన పోలిక చొప్పున చేశాడు. అయితే ఆ మనిషిలో తన జీవ వాయువునుగా నరుడు జీవించు ఆత్మయ్యాడు. కాబట్టి ఆ మనిషిలో ఆ బొమ్మలో దేవుడు మరి ఆత్మనిచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం అంటే బైబిల్లో ఆత్మనే మనకు చూపిస్తూ ఉంది అని. కాబట్టి దేవుని జీవం, దేవుని ఆత్మ మనుషుల్లో ఉంచాడు. ఇవి మిగిలిన జంతువులు లేవు. ఒకవేళ జంతువులు అవి కూడా భూమి పుట్టించునుగాక అని అంటే ఆ జంతు శరీరాలు కళేబరాలు అవి కూడా వెనకటి వల్ల మన్నైపోతున్నాయి. కానీ అయితే వాటికి జీవం ఉంది కానీ ఆత్మ లేదు. అయితే మానవుడు ఇక్కడ 3 భాగాలుగా చూస్తాం. ఒకటి శరీరం, నేల మట్టితో నిర్మించబడ్డాడు. రెండవది నరుడు నాస్కారంలో నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. మూడవది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సరే, ఇప్పుడు 26వ వచనంలో మన స్వరూపము అంటే ఇంక మరి ఏంటి? మన ముఖం చేతులు కాళ్ళలాగా కాక మరి ఎలాగా, ఏంటి ఆయన స్వరూపం? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన పోలిక, దేవుని స్వరూపం ఏంటో అది భౌతికమైంది కాదు. ఇందాకనే చెప్పుకున్నాం, దేవుడు ఆత్మ అయినాడు, ఆయనకు ఒక రూపము లేదు. మరి ఆయన స్వరూపం, ఆయన పోలిక ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం రండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పౌలు అపోస్తలుడు ఎఫెసీయులోని సంఘానికి వ్రాస్తూ 24వ వచనంలో ఒక మాట అంటాడు. అందరం కలిసి చదువుదాం. 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరి. ఇక్కడ దేవుని పోలిక ఏంటో మనకు 1-2 మాటలు చెప్పాడు. నీతియు యథార్థతయు భక్తి, ఇది దేవుని పోలిక. అంతేకాదు, మానవుని గురించి మనం గమనించినట్లయితే కనుక తనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక జ్ఞానం, గ్రహింపు ఉంది. జ్ఞానం లేని జంతువు వంటి వాడు కాదు. అందుకే అంటాడు, నువ్వు మనిషివా లేక జంతువు అంటుంటారు కొన్నిసార్లు. కాబట్టి ఇతనిలో, మనుషుల్లో దేవుని యొక్క లక్షణాలను మనం చూస్తాం. సరే, 2-3 మాటలు ఇక్కడ. నీతి, యథార్థత, పరిశుద్ధత. ఏంటి దేవుని స్వభావం, దేవుని స్వరూపం, ఆయన పోలిక ఏంటి? దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 అనేసి 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ మాలిన్యానికి చోటు ఏమాత్రం లేదు. దేవుడు యథార్థవంతుడు అనేది మనం చూస్తాం. అవును, బైబిల్ లాగా చెబుతాం. మా 3 మాటలు చాలు. అయితే మానవుని దేవుడు చేసినప్పుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఈ మాట మానవుని విషయంలో చెప్పబడింది. రండి, 12వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఈ మాట కూడా అందరము కలిసి 12 కాదండి, 29వ వచనం. అందరం కలిసి చదువుదాం. 7:29 అందరం కలిసి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటే ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. కాబట్టి దేవుడు నరులను పుట్టించినప్పుడు ఎలాంటి వారిని పుట్టించాడు? యథార్థవంతులుగా, నీతిమంతులుగా, అంతేకాదు పరిశుద్ధులుగా, పాపం లేని వారినిగా ప్రభువుని దేవుడు వారిని సృష్టించాడు. ఈ సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక ప్రధాన దూతైన కెరూబును గూర్చి వాడే లూసిఫర్ అని యెషయా 14, ఎహెజ్కేలు 28లో ఉంది. నీ యందు పాపం అగపడు వరకు అభిషేకించబడిన కెరూబును గూర్చి నీ యందు పాపం అగపడు వరకు అంటే దేవుడు వారిని సృజించినప్పుడు వారిలో కూడా పాపం లేదు.
నిజమే. యోబులో ఒక మాట అంటాడు, ఆయన సూర్యచంద్రులందు లేకపోతే దూతల యందు ఆయన నమ్మిక ఉంచలేదు అని అన్నాడు. నిజమే. చాలామంది దూతలు పడిపోయారు. వారు అవిధేయులైనారు, అప్పితులైనారు. మనకు తెలుసు. ప్రధాన దూత ఆయనకి ఎవడు? లూసిఫరు. వాడు పడిపోయి వాంతో పడే అనేకులను. కాబట్టి ఇప్పుడు దేవుడు దూతలను నమ్మిక ఉంచలే. మనిషిని కూడా దేవుడు సృష్టించినప్పుడు అలాంటి పాపం లేని వాడుగా సృష్టించాడు. కానీ దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు అదే 7:29 మనం చూస్తాం స్పష్టంగా. అయితే ఒక టైం వచ్చింది, ఆ లూసిఫర్తో ప్రభు చెప్పినట్లే ఈ మనిషితో చెప్పాల్సి వచ్చింది. ఏమని? పాపము నీ యందు ఆగపడింది అని. అది ఆదాము హవ్వలు గురించి మనకు బాగానే తెలుసు. ఇంకెక్కువసేపు ఈ తలంపులో మనం ఉండం. కానీ అది ముఖ్యమైన మాటకు వెళ్ళి ముగించేద్దాం. కాబట్టి మానవుడు దేవుని పోలికగా సృష్టించబడ్డాడు. ఆ పోలిక ఏంటి అనేది మనం చూసాం. 7:29 నీతియు పవిత్రతయు యథార్థమైన భక్తి కలిగిన దేవుడు అది దేవుని పోలిక మానవునికి ఇచ్చున్నాడు. అయితే ఈ మానవుడు అవిధేయత చూపిన వాడు ఆజ్ఞ అతిక్రమించి వాడు పాపం చేశాడు. కాబట్టి తన యందును పాపం అగపడింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ మనిషి దేవుని సారూప్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆయన పోలికను పోగొట్టుకున్నాడు. ఇది ఈరోజు మనం చూస్తాం. మళ్ళీ నేను చెప్పే మాట అది ఒక ఆకారం కాదు, కంటికి కనపడింది. మీకు అర్థమైంది నేను చెప్తూ వచ్చాను. అయితే దేవుడు ఇలాంటి పోలికను మానకు ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనిషి దేవుని పోలిక లేడు, దేవుని జీవం తనలో లేదు. ఎందుకు? మామూలుగా జీవించే జీవితం, ఆ జంతువులో ఉండే జీవం ఉంది. బట్ వీ హ్యావ్ లాస్ట్ ది లైఫ్ ఇటర్నల్ విచ్ గాడ్ హిమ్సెల్ఫ్, హిజ్ లైఫ్ హీ హ్యాస్ పుట్ ఇన్ us. అందుకే పౌలు ఎఫెసీ 4:18 మాట అంటాడు, వారైతే తమలో ఉన్న అజ్ఞానం చేతను అంధకారం చేతను హృదయ కాఠిన్యం చేతను దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోయిన. దే హ్యావ్ లాస్ట్ ది లైఫ్ ఆఫ్ గాడ్, దే హ్యావ్ లాస్ట్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దే హ్యావ్ లాస్ట్ ది హోలీనెస్ ఆఫ్ గాడ్, దే హ్యావ్ లాస్ట్ ది సిన్సియారిటీ అండ్ ట్రూత్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ట్రూత్. ఇవన్నీ పోగొట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మనిషిని అలాగ విడిచిపెట్టలే. ప్రభువైన దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి, గలతీ పత్రిక 4:4 లోకానికి పంపించాడు. ఎలాగా పంపించాడు? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2 మనం చూస్తాం. రండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2 ఇక్కడ పౌలు అపోస్తలుడు ఈ మాట రాస్తూ అంటాడు కదా, మనకు బాగా తెలిసిన భాగం అది. 7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తాను తానే రిక్తునిగా. కాబట్టి మనుష్యుడు దేవుని పోలికగా సృజించబడితే పాపమును బట్టి దేవుని పోలిక పోగొట్టుకున్న ఈ మానవుడు ఇలాగుంటే, దేవుడు ఏమాత్రం మానవుని కావ్యం నిరాకరించగా ప్రేమించి తన కుమారుడిని క్రీస్తు చేసిన వారి పోలికల లోకాన్ని పంపించాడు. ఇక్కడ ఈ మాట అంటాడు పౌలు అపోస్తలుడు. హెబ్రీయులు రాసిన పత్రిక వెళితే 2 అక్కడ ఇలాగంటాడు. హెబ్రీ పత్రిక 2 దయచేసి రండి. హెబ్రీ పత్రిక 2 2:14 అక్కడ నేను మాత్రం చదువుతున్న భాగము. ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో ఏమయ్యాడట? కింద అంటాడు, అంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకోలే, మరి అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. అబ్రాహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు.
కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాగా జన్మించి మన వంటి వాడుగా లోకంలో జన్మించాడు, మన పోలిగా జన్మించాడు. అంటే మన పాపం యావత్తు ఆయన మీద పడింది. మన శరీరం, మన రక్తమాంసములు అయినప్పటికీ ఆయనలో పాపం అనేది ఎంత మాత్రం కనపడలేదు. కానీ అయితే మన కొరకై పాప పరిహారాత్మ బలిగా చేయబడ్డాడు. కొన్ని వాక్యాలు ఉన్నాయి, అక్కడ మనం చూస్తాం, పాపమెరుగని క్రీస్తు మన కొరకై పాపముగా చేయబడినని. అంతేకాదు యోహాను సువార్త 1:29 మరునాడు యేసు తన యొద్దకు రాగా చూసి బాప్తిసం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని. ఇలాంటి మాటలన్నీ మనం చూస్తే కనుక ఇంకా శిలువ మరణం వరకు మనం ఇప్పుడు పోం, కానీ మన వంటి వాడు ఎలాగయ్యాడనే మాట మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇంకొక మాట చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అందులో తమ్ముడు చాలా దుర్మార్గుడు, నరహంతకుడు. ఎన్నోసార్లు ఇలాగా చేస్తుంటే అన్న వారించాడు. అన్న చాలా మంచి భక్తి గల వ్యక్తి, అయితే తమ్ముడు వినలే. ఓ టైం వచ్చింది, హత్య చేశాడు, రక్తమంతా బట్ట మీద పడిపోయింది. తర్వాత చూశారు, పోలీసులు తరుముకుంటూ వస్తున్నారు. వీడు గతవేగంగా పరిగెత్తుకొని వచ్చి తలుపు తట్టి గట్టిగా, అన్నా తలుపు తీయండి. వీడికి అర్థమైంది ఏమో జరిగిపోయిందని. వెంటనే తలుపు తీసి మళ్ళీ లోపల రాసి తలుపేసేసాడు. అన్నా రక్షించన్నా. ఏం రక్షిస్తాడు ఇప్పుడు? ఏమైంది? హత్య చేశాను, పోలీసులు తరుముకుంటాను, పట్టుకుంటారు, నన్ను రక్షించు. అన్నకు చేయగలిగింది ఒక్కటే, అన్న తన వస్త్రాలు తీసి తమ్ముని వస్త్రాలు వేసుకుని తమ్ముని వంటి వాడు కావాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చి బాధారు, తలుపులు తీశాడు, కనపడుతున్నాడు రక్త వస్త్రములతో. వీడే హత్య చేసిన వాడు, పట్టుకో. ఈయన వస్త్రాలు తీసి తమ్మునికి వేసాడు, తమ్ముని వస్త్రాలు తీసి వీడేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వీడు దొరికాడు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పని. మన వంటి వాడయ్యాడంటే అది సంగతి. ఆయన చేయలే తప్పు, అన్న చేయలే హత్య, తమ్ముడు చేసిన హత్య ఆ రక్త వస్త్రాలు తాను ధరించి తమ్మునిగా తను చూపించుకున్నాడు. చివరికి శిక్ష విధించబడింది, మరణశిక్ష విధించబడింది. మరణశిక్ష విధించబడినప్పుడు అడిగారంట ఒక మాట, ఏమని, నీ చివరి కోరిక ఏంటి అని. ఉరి శిక్ష తీసినప్పుడు అప్పుడు చివరి కోరిక ఏంటంటే ఒక కాగితం తెమ్మంటే కాగితం తెచ్చి, పెన్ ఇవ్వమంటే పెన్ ఇస్తే రాశారు. ఈ ఉత్తరం నా తమ్ముని తీసుకెళ్ళాడు. తమ్ముడా, ఎన్నోసార్లు నీకు చెప్పాను, నా మాట వినలే. ఈరోజు నువ్వు చేసిన దానికి నేను చావవలసి వస్తుంది. అయినా సరే ఇది మొదలుకొని కనీసం నీవు నా వంటి వాడుగా జీవించు, ఈ పాత జీవితం విడిచిపెట్టు, ఇదే నా చివరి మనవి, నా కోరిక నీ విషయం అన్నాడు. రాసి ఇచ్చేసి పంపించేసి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పని. చివరికి ఇదంతా ఆయన ఎందుకు చేశాడు అనంటే మనము తన వంటి వారం కావడానికి. రోమాపత్రిక 8వ అధ్యాయం ఇక్కడ పౌలు అపొస్తలుడు ఈ మాట అంటాడు. రండి దయచేసి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు తన పరిశుద్ధమైన కృపచేత తాను ప్రేమించిన వారిని, పిలువబడిన వారిని, ఆ తర్వాత 29వ వచనంలో మనం చూస్తే 29, తన అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు ఉన్నట్టు దేవుడు ఎవరిని ముందు ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యం గల వారు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించినో పిలిచాడు, ఎవరిని పిలిచాడో నీతిమంతులు తీర్చాడు, ఎవరి నీతిమంతులు తీర్చాడో మహిమపరిచాడు. దేనికి? తన కుమారుని సారూప్యం గలవారు. అద్భుతమైన విషయం. అందుకనే మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు మీరు? ఆ అన్నను కూర్చుని ఒక మాట చెప్పా, తమ్ముని వస్త్రాలు తీసుకొని తమ్ముడుగా తాను కనపడుతున్నాడు, హత్య చేసిన వాడుగా, కానీ చేసినవాడు తాను కాదు. అలాగే ప్రభువైన క్రీస్తు పరలోకపు అన్న, అనేక మంది సహోదరులు జ్యేష్ఠుడైన ఆయన జ్యేష్ఠ సహోదరుడు. ప్రపంచంలో మానవాళి యావత్తు కొరకును వారి వస్త్రంలో ఆయన వేసుకున్నాడు, వారి పాపంలో ఆయన మీద వేయబడడానికి ఇష్టపడ్డాడు, వారి బదులుగా ఆయన శిక్ష అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన సిలువకెక్కాడు, శాపగ్రస్తమైన తీర్పును పొందాడు.
కారణం ఏమిటి అంటే మనము ఆయన వంటి వారం కావడానికి, ఆయన సారూప్యం గల వారంగా కావడానికి. ఇది దేవుని కార్యం. దేవుని యొక్క ప్రేమ మానవుని విషయంలో ఎంత అద్భుతమైనదో. ఈ మధ్యాహ్నం ముందు ఇక్కడ కూర్చుని నీవు ఇంకెవరివైనా, లేక ఈ మాటలు వినే నీవు ఎవరివైనా సరే, దేవుడు తన స్వరూపం సృజించాడు. కానీ వివిధమైన తంత్రాలు కల్పించుకొని మానవుడు పతనమయ్యాడు. అయినా సరే ప్రేమించి దేవుడు తన కుమారుని పంపించి వీరి వేషం ఆయనకు వేసి వీరి స్వరూపం ఆయన మీద పంపి వారందరూ తన కుమారుని సారూప్యం గల వారటకై ఆయన చేశాడు. ఇది ఈ ప్రేమను కాదని నిరాకరించక అంగీకరించు. తిరిగి మనం దేవుని పోలికగా మార్చబడతాం. ఆయన స్వరూపంలోకి వస్తాం. ఆయన జీవాన్ని పొందాం, నిత్య జీవం. ఆయన నీతిని పొందుతాం, మనం నీతిగా తీర్చబడతాం. అదే మనం చూస్తాం. నిత్య జీవం అంటే ప్రభువైన యేసు 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనంలో ఆయన జీవం. రెండవది 2 కొరింథీ 5వ అధ్యాయం 27వ వచనంలో మనం దేవుని నీతి. మూడవది ఆయన పవిత్రుల ప్రకారం నేను పరిశుద్ధుని మీరు పరిశుద్ధులు 1 పేతురు 1వ అధ్యాయము 14-16 వచనాల్లో మనం చూస్తాం. అంతేకాదు ఆయన మహిమల సారూప్యం. చివరికి ఆయన మహిమలో మనల్ని పాలువారు చేసి అద్భుతమైన సారూప్యంలోకి ఆయన మనల్ని తీసుకుని రావడం దేవుని దయాపూర్వమైన సంకల్పమైంది. అర్థం చేసుకొని ఆ ప్రకారం ప్రభు మహిమ కొరకు జీవించడం దాకా ముందుకు వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం రండి దయచేసి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించిను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇక్కడ మనం చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లనను అని మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయమన్నాడండి? విస్తరించి భూమిని నిండించారు. ఇక్కడ ఫలభరితమైన అనుభవాన్ని గురించి మనం చూస్తాం. ఫలభరితమైన స్థితిని అని. అయితే మనం ఎరుగుదాం. ఆదికాండం 3వ అధ్యాయాన్ని వెళితే నీ నిమిత్తం ఈ నేల ఏమైంది అన్నాడు? శపించబడింది అన్నాడు. నేల శపించబడడం కాదు, మనిషే శపించబడి. సరే మనం అక్కడికి పోతాం కాబట్టి తర్వాత సంగతి మనం చూద్దాము. ఇక్కడ దేవుని ఆశీర్వాదాన్ని మనం చూస్తాం మానవుని జీవితంలో. ఈ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఏంటి ఆశీర్వాదం అంటే మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు ఏం చేయండి అంటే భూమిని నిండించండి. ఈ శ్రేష్టమైన ఫలించే ఫలభరితమైన విస్తరించి అభివృద్ధి పొంది లేకపోతే మన వంటి ఈ జీవంతో లోకాన్ని నింపేటటువంటి ఈ శ్రేష్టమైన అనుభవం దేవుని ఆశీర్వాదం చేతనే సాధ్యమవుతుంది అని. అందుకనే దేవుడు ముందు వారిని ఏం చేశాడట? ఆశీర్వదించాడు. ఈరోజు క్రీస్తు యేసులో మనల గురించి మాట అన్నాడా లేదా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడిన గాక ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాడు. అవును, ఈరోజు పొందాం మనం. క్రీస్తులందరి విశ్వాసం ద్వారా పాపాలు క్షమించబడ్డాం, పాప శిక్ష తొలగించబడింది. ఈరోజు క్రీస్తు చేస్తున్న మనం పరలోకీశ్వరుడు ఆశీర్వదించబడినాం. మనతో చెప్పే మాట ప్రభు ఒకటి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు విస్తరించి మీరు ఏం చేయండి? భూమిని నింపండి అని. అంటే దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఈ ప్రకారం సాధకం కావాలా, క్రియారూపము దాల్చాలి అని. చాలాసార్లు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాను, కానీ ఎక్కడ ఫ్రూట్, ఎక్కడ ఫలం, ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ విస్తరించడం, ఎక్కడ? లోక విషయంలో మాత్రమే కాదు, భౌతిక విషయాల్లో మాత్రమే కాదు, పర సంబంధమైన విషయాల్లో, ఆత్మీయమైన విషయాల్లో. ఒకసారి ఆలోచించుకుందాం, లేకపోతే ప్రభువుని అడుగుదాం. ప్రభువా, దేవుని ఆశీర్వాదం పొందిన దాని ఫలం నా జీవితంలో కనపడవలే, నన్ను కనికరించు, క్షమాపణ కోరుకుందాం. ఒకవేళ
ఇటు ఆశీర్వాదాన్ని ఆటంకపరిచే అపవిత్రత మాలిన్యం ఏదైనా మన జీవితాల్లో అది మనల్ని ఆ పురోగతిలోనికి ఫలించే, అభివృద్ధి పొంది, విస్తరించే, నిండించే ఆ అనుభవానికి తీసుకుని పోకుండా ఆపుతుందని మనకు తెలుసు. పేతురు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమని? 26వ వచనం అనుకుంటాను, 26వ వచనం. ఏమన్నాడు తెలుసా? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాడిని వారి దుష్టత నుంచి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆయన మొదటి మీదకు పంపాడు. ఇది 2వ తలుపు. ఈ మధ్యాహ్నం మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. దేవుడు ఆశీర్వదించిన వారు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, వారే కాదు ఇంకా భూమిని నింపుతూ ఉంటారు, ఇతరులను నింపుతూ ఉంటారు. వారిలో ఉండే దైవ ఆశీర్వాదం. అబ్రహాముతో దేవుడు అదే అన్నాడు కదా, ఏమని? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా, భూలోక వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడిను. అయితే అటు ఆశీర్వాదానికి ఫలం మన జీవితంలో కనపడకపోవడానికి మన అపవిత్రతే, పాపమే, బలహీనతే, పతనమే కారణము. అందుకని పరీక్షించుకొని మన జీవితాల్లో సరి చేసుకుందాం. 3వ తలము మనం వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయము, దయచేసి గమనించండి. 1వ అధ్యాయం 28వ వచనం, చివరి భాగం చదువుతున్నాను. దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను అని. ఫలించమని చెప్పాక ఇప్పుడు ప్రభువైన దేవుడు ఏం చెబుతున్నాడో ఈ మాటను దయచేసి గమనించండి. మీరు దానిని లోపరుచుకోండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవి. అంటే ఇది ఎలాగుంది అని అంటే, దేవుడి సార్వత్రికం అంతటినీ 6 దినాల సగభాగం వరకు చేసి 6వ దినం ముగింపులో మానవుని చేసి ఆ మానవునితో అంటున్నాడు ఏమని? మీరు దాన్ని లోపరుచుకోండి, మీరు దాన్ని ఏలుబడి చేయండి అని ఈ మాటలు చెప్పడం. ఏలుబడి అని ఇంగ్లీష్లో, యూ షల్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ఆల్ దిస్ క్రియేషన్ అన్నప్పుడు దేవుడు తాను సృజించిన యావత్తు మీద ఆదామును ఒక గృహ నిర్వాహకునిగా పెడుతున్నాడా అని. అంతే కదా, ఒక గృహ నిర్వాహకునిగా పెడుతున్నాడా అని. మనకు ఉపమానాల్లో మనం చూస్తాం. ఒక ఇంటి యజమానుడు దూరదేశం వెళుతూ తన దాసుల్ని పిలిచి ప్రతివానికి వాని పని నియమించి, ద్వారపాలకునికి ఆ ద్వారపాలకుని పని నియమించి దూరదేశానికి వెళ్ళాడట. అంటే వీళ్ళు ఎవరు? యజమాని గృహ నిర్వాహకులు. కాబట్టి ఈ సృష్టి యావత్తును చేసి దేవుడు మానవుని ఒక గృహ నిర్వాహకునిగా పెట్టాడు. అంటే ఏ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు హిమ్. ఒక బాధ్యత అనేది దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు. కనుక దీన్ని మానవుడు చేయాలి. కానీ చేశాడు ఆ మానవుడు? ముందేమో బాగానే ఉంది. 2వ అధ్యాయం వెళితే దేవుడిని యెహోవా వాటన్నిటిని ఆదాము దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఏమి చేశాడంటే వాటికి పేర్లు పెట్టినప్పుడు ఏ పేరు ఆదాము పెట్టినా వాటికి వెళ్ళింది. అంటే ఇది బాగానే ఉన్నట్లుంది అంతవరకు. అయితే 3వ అధ్యాయం మొదలైంది, తర్వాత ఇబ్బంది అయిపోయింది. 3వ అధ్యాయంలో కూడా హవ్వను సృష్టించాక 2వ అధ్యాయంలో ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడట. అంటే ఆమెను గురించి కూడా ఒక గృహ నిర్వాహకత్వం ఆయనకి ఇచ్చినట్టున్నాడు. కాబట్టి దేవుడు చేసిన దాని అంతటి మీద గృహ నిర్వాహకం చూస్తే మానవుడు. జంతువులు ఎంతో బలమైన ఉన్నవి, పరిమాణంలో ఎంతో పెద్దవి ఉన్నాయి మానవుని కంటే. అయితే మానవుని వాటన్నిటిపైన అధికారినిగా పెట్టి ఆ బాధ్యతను, గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చాడు. ఈరోజు రక్షించి మనల్ని దేవుడు తన సంఘమని శరీరంలో మన నుంచి శరీరంలో సంఘంలో ఉంచి, లేక దేవుడు మనల్ని సృజించి జీవమును ఊపిరినిచ్చి ఈ రక్షణ ఇచ్చి ఈ లోకములో అనేకుల మధ్య ఆయన మనల్ని ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసిన సృష్టి యావత్తు మీద ఆయన నియమించిన గృహ నిర్వాహకులం, లేక ఆయన శరీరమైన సంఘంలో ఆయన చేత మనం ఇమిడ్చబడిన వారంగా అందులో దేవుని గృహ నిర్వాహకులం. అది మనం గుర్తుంచుకొని
మన గృహ నిర్వాహకత్వాన్ని చక్కగా జరిగించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక టైం వస్తుంది, 16వ అధ్యాయం లూకాసు సువార్త 2వ వచనంలో ఒక ఇంటి యజమానుడు తన దాసుని పిలిచి ఒక మాట అడిగాడు. నీ గృహ నిర్వాహకత్వ లెక్కను ఏం చేయమన్నాడట? అప్పగించమని. ఏం అప్పగిస్తాడు? మనకు తెలుసు ఆ సందర్భం, నేను అక్కడికి పోవడం లేదు ఇక. అందుకనే ఒక దినం రాబోతుంది, దేవుడు ఇలాగా చేసి ఆయన మనకి ఏమైతే అప్పగించాడో బాధ్యత, వాటన్నింటి విషయమే ప్రభువైన దేవుడు లెక్క అడుగుతాడు. ఒకవేళ నీ కుటుంబానికి వచ్చి నేను లెక్క అడగచ్చు. దేవుడు నీకు కనపరిచిన కృపలను గురించి ఆయన నేను లెక్క అడగచ్చు. అంతేకాదు, దేవుడు చేసి నీ చేతిలో పెట్టిన ఆయన స్వసంపాద్యం కావచ్చు, దాని గురించి నేను లెక్క అడుగుతాడు. లేక ఇంకా అనేకమైన వాటి గురించి మన లెక్క అడుగుతాడు. కాబట్టి సరైన యోగ్యమైన లెక్క మనం అప్పగించి, బాగా చేశావు, నమ్మకమైన మంచి దాసురాన్ని మెప్పు పొందేవారంగా జాగ్రత్త పడదాం. మరొక తలంపు విందాం. ఆదికాండం 1వ అధ్యాయం. రండి దయచేసి ఆదికాండం 1వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తాం 1వ అధ్యాయము 29వ వచనం. 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీదను విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములను ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. 30వ వచనంలో కూడా ఆ మాటే. జంతువులన్నిటికీ కూడా, ఆకాశ పక్షునికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును ఇవన్నీ కూడా ఆహారమగును. కాబట్టి ఇప్పుడు 4వ తలంపు మనం వస్తే, ఆదాముతో అంటాడు, ఇవన్నీ నేను మీకు ఆహారంగా ఇచ్చి ఉన్నాను అన్నాడు. అంతవరకు ఆహారాన్ని గురించి మనం చూస్తే పచ్చని కూర మొక్కలను దేవుడిచ్చాడు. వెజిటేరియన్ అని అందాం, సులభంగా అర్థమవుతాయి. దానియేలు అన్నాడు కదా, శాఖ ధాన్యాదులు మాత్రమే మాకు ఇవ్వండి అని. అలాంటి వాటిని మొట్టమొదటిగా ప్రభువైన దేవుడు మానవుని సృజించాడు. మానవునే కాదు, ఆయన చేసిన ప్రతి జంతు, జీవము గల ప్రతి దానికి ప్రభువైన దేవుడు ఆ లైఫ్ సస్టైన్ కావడానికి ఆహారాన్ని ఇచ్చాడు. అవి జీవముతో ఉన్నట్లు ఆహారాన్ని ఇచ్చాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు ఓడను నోవహుతో ఓడని చేయమని చెప్పి, ఓడలోనికి వీటన్ని తీసుకొని పోవాలని చెప్పి నోవహుతో ఒక మాట అంటాడు. నీవును అవియు, ఆ జీవులన్నీ కూడా జీవముతో కాపాడబడినట్టు ఆహారం నీ కొరకై ఓడలో ఏం చేయము, ఉంచుకో, సిద్ధపరచుకో అన్నాడు. అంటే గాడ్ హ్యాస్ సచ్ ఎ కన్సర్న్ ఫర్ వాట్ హీ హ్యాస్ క్రియేటెడ్. దేవుడు తాను ఏమైతే సృజించాడో వాటి విషయంలో, వారి విషయంలో ఆయనకంత శ్రద్ధ, అంత చింత, అంత పట్టింపు ఉంది. అది మనకు అర్థమవుతుంది అక్కడ. వీటన్నిటినీ కలచేసి వాటిని అలాగ విడిచిపెట్టలే. సముద్రంలో, ఆకాశంలో, లేకపోతే భూమి మీద, ఆఖరికి నరుని సృజించి అది హీ టుక్ కేర్ ఆఫ్ దెమ్. మనం చూస్తాం కీర్తన గ్రంథం 145వ అధ్యాయంలో. రండి దయచేసి కీర్తనలు 145వ అధ్యాయం. అందుకే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట, 145 14వ వచనం నుంచి 15 నుంచినండి, 15. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి, నీవు నీ గొప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచు ఉన్నావు. అవును. 104వ కీర్తన 27 నుంచి, 104వ కీర్తన 27 నుంచి చూడండి దయచేసి. తగిన కాలమని నీవు వాటి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నదేవి కూర్చుకొను, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. చూచారా ఈ మాటలు? వాటి గురించి నేను ఎంత వ్యాఖ్యానం చేయక్కర్లేదు అనుకుంటాను. దేవుడు ఎంత మంచివాడో, తాను చేసిన ఆ జీవమును భూమి మీద కాపాడబడినట్లు. కాబట్టి చిన్న పెద్ద, ఏమాత్రం పురుగు, ఏమాత్రం చిన్న సామాన్యమే అయినా వాటి అన్నిటికీ దేవుడు
తగిన రీతి ఆహారం సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఈ మాటలు కొన్ని ఒకటి జ్ఞాపం చేసి ఒక ముఖ్యమైన తలం మీకు చెప్పాలా. ఏంటనంటే చూడండి 28వ వచనంలో, నీవు వాటికి పెట్టునది అవి ఏం చేస్తున్నాయంట. ఇంకా తర్వాత మాట చెబితే మన సంగతి బాగా అర్థమవుతుంది. అవంట వాటికి ఏమైతే నీవు పెడుతున్నావో దాన్ని ఏం చేస్తున్నాయి, అవి కూర్చుకొంచున్నాయి. అయితే మనము ఎవరు? మనం కీర్తనల గ్రంథం 2 దయచేసి 78వ అధ్యాయం. మానవుడు ఎలాంటి వాడు? 18వ వచనం అందరం కలిసి చదువుతాం త్వరగా. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో హృదయాలలో దేవుని శోధించారట. ఎట్లా శోధించారు? వారు తమ ఆశ కొలది ఆహారం. ఈ మాటలు బాగా అర్థమైనాయా మీకు? దేవుడు అవైతేనేమో వాటి పెట్టినది అవి కూర్చుకుంటుంటే ఈ ఇశ్రాయేలు అరణ్యంలోంచి ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చి నడిపిస్తూ ఆ దూతలు తినే మన్నాను ఇచ్చాడు. ఒక సందర్భంలో మాత్రం అది తర్వాత మిగిలినంత భూమే ఆహారం మొలిపించింది. ఆ అరణ్యంలో కొన్ని సంవత్సరాలు తిన్నారు. కానీ భూమిలో నుంచి తీయబడిన మానవుడు ఆ భూమిలో నుంచి తీయబడిన ఆహారం చేతనే తను జీవించాలి. అయితే ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడట? వారి కొరకు నియమించిందే కాదు, ఇంకా కావాలని కోరుతున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఒక పదం వాడాడు, చాలా మరి ఘాటుగా వాడాడు. ఆ పదం ఏం పదం అండి? అది 78వ కీర్తన 18వ వచనం. బై ఆస్కింగ్ మీట్ ఫార్ దర్ లస్ట్. ఇట్ ఈస్ ఫార్ దర్, నాట్ ఫార్ దర్ నీడ్. ఇట్ ఈస్ మీట్ ఫార్ దర్ లస్ట్. అంటే వారి ఇచ్ఛలు, వాటిని తృప్తిపరచుకోవడానికి ఆహారం అడిగారు. ఎన్నోసార్లు ఇవే చేస్తాం. నిశ్చయంగా దేవుడు 2 పేతురు 1వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం మన జీవమునకును భక్తికి కావలసినవన్నీ ఆయన మనకి ఏం చేస్తున్నాడట. అయితే చాలాసార్లు ఇవే కాదు, ఇవి చాలా నాకు ఈ చవిసారం లేని మన్నానే ఇంతేనా అంతేనా కాదు, నాకు అది కావాలా ఇది కావాలా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా మన ఇచ్ఛలు దురాశల నుంచి వచ్చినాయి. మీట్ అంటే ఫుడ్ ఫర్ దర్ లస్ట్, నాట్ ఫర్ దర్ నీడ్. వారు అవసరం కొలది కాదు, వారి ఇచ్ఛలు ఫుల్ఫిల్ చేసుకున్న దానికి. ఎన్నిసార్లు ఆహారం అనేది కాదండి, ఇంకా చాలా విషయాల్లో మనం తప్పిపోయే వారంగా కనపడుతున్నాం. మళ్ళీ మనం సరి చేసుకోవాల్సిన ప్రాముఖ్యత ఉంది. అడుగుతాం దేవుని, ఏం అడుగుతున్నాం? ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామా, లేకపోతే మన ఇచ్ఛలను దురాశలను మనం నెరవేర్చుకోగలుగుతున్నామా? అందుకే యాకోబు అన్నాడు 4వ అధ్యాయంలో ఏమని, మీరు దేవుణ్ణి అడుగుతారు కానీ అది దేని కొరకు అడుగుతారట? మీ భోగేచ్ఛల కొరకే మీరు అడుగుతారు. అందుకే దేవుడు మీకు ఇవ్వలే. దేవుడు మనకు సిద్ధపరిచిన మన ఇచ్ఛలను దురాశలను ఫుల్ఫిల్ చేసుకోవడం, సాటిస్ఫై చేసుకోవడానికి కాదు, కానీ అయితే మన జీవమును భూమి మీద కాపాడుకునేందుకు అంతే. అందుకని ఆ చిన్న సామాన్యమైన పురుగులు, జంతువుల ద్వారా దేవుని పోలిక ఇంత ఉన్నతంగా చేయబడిన మనుషులను మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన నా కొరకు ఏమి సిద్ధపరుస్తాడో వాటినే తప్ప నేను ఇక వేరే వేటిని కూడా ఏం కానీ నేను ఆశించను అని మనం చెబుదాం. ఎందుకంటే చాలా నష్టం. యాకోబు పత్రికలోని 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఏమని తెలుసా? దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణమును కన్ను. అలాంటిదే చివరి తలంపు మనం అవుతున్నాం. 2 దయచేసి ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ అధ్యాయము ఆదికాండం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినం ఆయను. ఇంతటితో ఈ 1వ అధ్యాయం మనం పూజ చేస్తాం.
6వ దినం కంప్లీట్ అయింది అని. ఎలా కంప్లీట్ అయింది? దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు చాలా మంచిది అని చెబుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు చాలా మంచిదని చెబుతున్నాడు. అంటే ఉండే కొద్దీ ఎక్కడికి వెళ్ళారు? దేవుడు చాలా మంచిదాని దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు అన్నాడు ఆ మాట అంటే, దేవుడు బాగా తాను చేసిన యావత్తును చూచినప్పుడు. ఇది మనకు ఒక హెచ్చరిక ఇక్కడ. కాబట్టి దేవుడు చేశాడు, ఒక్కసారి చూచాడు మళ్ళీ వెనక్కి. 1వ దినం నుంచి 6వ దినం ఆ రోజు వరకు మంచిదే. చూస్తే వెనక్కి వెళ్ళి అక్కడ మంచిది అన్నాడు. మంచిదే. ఆ తర్వాత ముగింపుకు వచ్చినప్పుడు చాలా మంచిది అన్నాడు. చాలా మంచిది అన్నాడు. ఇది రివిజన్ లాగా ఉంది దేవుడు చేసినవన్నీ. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి? రివిజన్ చేసుకోవాలి. రివిజన్ అంటే ఏం చేసాం? ఒక సింపుల్గా మాట, ఒకరోజు మన జీవితంలో ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా ఎన్నో చేశాం. అది ప్రతి సాయంత్రం పడకకు వెళ్ళకముందు నేనేం చేశాను, ఈరోజు ఏం మాట్లాడాను, ఈరోజు ఎక్కడికి వెళ్ళాను, చేయవలసింది చేశానా లేక చేయకూడదు చేశానా, మంచిదేనా? అప్పుడు రాత్రి పడకకు వెళ్ళేటప్పుడు ఇక మంచిది అని చెప్పి వెళితే ధన్యులం. వారమంతా ఇక్కడైతే వారమంతా 7వ దినం విశ్రాంతి దినం సబ్బాతు. అప్పుడు దేవుడు చూచాడు, వెనక్కి చూసాడు, మంచిది, చాలా మంచిది, సాటిస్ఫైడ్. మన జీవితంలో వారమంతా, ఆదివారం నుంచి మళ్ళీ శనివారం, మళ్ళీ ఆదివారం అంతా చూసి ఏం చేశాను ఈ వారం అంతా? దేవునికి ఇష్టంగా జీవించానా? ఇష్టమైన కార్యమే చేశానా? నేను చేసిన దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా? నేను మాట్లాడిన మాటలు, నేను నడిచిన నడతలు, నేను చేసిన పనులు ఆయన వాటిని అంగీకరిస్తాడా? దేవుడింటికి రాకముందు ప్రభు సన్నిధిని కూర్చొని టైం తీసుకొని మన జీవితాల్లో ఈ స్వపరీక్ష అనేది మనం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే సంవత్సరం అంతా కూడా 31వ తారీఖు డిసెంబర్ అంటాం, 1వ తారీఖు కొత్త సంవత్సరం అంటాం. అయితే అది కూడా ప్రాముఖ్యంగా దీనికోసమే అనేది చాలా అవసరం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి, ఒక మిషన్ వారు ఉన్నారు, అంటే క్రిస్టియన్ మిషనరీస్. ఆ సంస్థ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ పరిచర్యను గురించి ఒక రికార్డు ఇలాగుంది. ఇక్కడ గ్రాఫ్ గీస్తారు చూడండి, గ్రాఫ్ కింద గీస్తారు. అక్కడి నుంచి ఇట్లా, అక్కడి నుంచి ఇంకా ఇట్లా, అక్కడి నుంచి ఇంకా ఇట్లా, అక్కడి నుంచి ఇంకా ఇట్లా, అక్కడి నుంచి ఇంకా ఇట్లా. సంవత్సరానికి 2 సంవత్సరం, 10, 20, 30, 40, 50. వాక్యంలో మనం గమనిస్తే 40 సంవత్సరాలకు చాలా సందర్భాల్లో అనేకములు స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. వాటిని గురించి ఒక్కొక్క వ్యాఖ్యానించి టైం కూడా అయిపోయింది. అయితే ఈ సంస్థ వారు వాళ్ళ పరిచర్య 40 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా 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 పైకి పురోగతిలో పోతుంది. ఏంటి రహస్యము అని అంటే, వాళ్ళు ప్రతి సంవత్సరం కూర్చొని ఈ సంవత్సరం అంతా ఏం చేశాం, ఈ 10 సంవత్సరాలు ఏం చేశాం, వాటిని గురించి స్వపరిశీలన చేసుకొని, వాటిని గురించి మరి తర్కించుకొని, హెచ్చు తగ్గులు లోటుపాట్లు అర్థం చేసుకొని, ఎక్కడ వీటిని ఒప్పుకోవాలని ఒప్పుకొని, విడిచిపెట్టాలని విడిచిపెట్టి, ఎక్కడ ఏం చేయాలో చేయడం మానేరో వాటిని చేసి తీర్మానించుకొని ఆ ప్రకారం మళ్ళీ నూతనంగా ఆరంభిస్తారు. అట్లా ఆరంభించడం కారణమే వారి పరిచర్య అంత పురోగతి పోతుండడం. ఈరోజు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక స్థానిక సంఘం, ఒకటి ఏదైనా సరే
ఒక మన ప్రొఫెషన్ ఏదైనా సరే ఒక్కసారి కూర్చో, ఆలోచించు. ఎక్కడ ఆరంభించావు, ఎలాగ పోతుంది ఇప్పుడు నీ గ్రాఫ్, ఎలాగ పోతుంది, పైకి పోతుందా లేకపోతే కిందికి దిగుతుందా? ఎందుకు కిందికి దిగుతుంది? కారణం ఏమిటి అంటే నువ్వు ఆలోచించలే, చూడలే, పరీక్షించుకోలే. అందుకనే నీకు అర్థం కాలే, లోటుపాట్లు, హెచ్చుతగ్గులు సరి చేసుకోలేకపోయినాం. కాబట్టి గ్రాఫ్ కింద పడిపోతుంది. జాగ్రత్త. ఓ దినం ముందు అల్టిమేట్గా ప్రభు వచ్చే దినం. ఆ దినమున ప్రభు ఎదుట మనం నిలబడవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఆ దినం రాకముందే, సంవత్సరం కాదు, నెల కాదు, ఏ రోజుకు ఆ రోజు మా జీవితాల్లో ప్రభు సన్నిధిని ప్రతిరోజు పడకకు వెళ్ళకముందు కూర్చొని ఏం చేశాను, నేను ఎలాగ చేశాను, ఆయన దృష్టిగా అంగీకారంగా ఉన్నాయా? దావీదు అంటాడు, నా హృదయ ధ్యానం కూడా నీ దృష్టికి అంగీకారం. ప్రార్థన చేసుకుందాం.